హలో అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని ఒక వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు జేఎల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే మాత్రం జూనియర్ లెక్చరర్లకు సంబంధించి జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు. 1239 మందితో జాబితా అందజేసిన టీజీపీఎస్సీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక 10 నుంచి 15 రోజుల్లో ధృవపత్రాల పరిశీలన, త్వరలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు, వెనువెంటనే పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సర్కారు కాలేజీల్లో 1239 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఇంటర్ విద్యాశాఖకు అందజేసింది. వాస్తవంగా 1392 మంది నియామకాలకు 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ కారణాలతో నియామక ప్రక్రియ జాప్యం జరుగుతూ వచ్చింది. ఆంగ్లం సబ్జెక్టుపై వాజ్యం నమోదైన నేపథ్యంలో 153 పోస్టులు పెండింగ్లో పడ్డాయని, మిగతా పోస్టులకు ఎంపికైన వారికి ధృవపత్రాల పరిశీలన వచ్చే 10 నుంచి 15 రోజుల్లో జరగాల్సి ఉందని ఇంటర్ విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసి వెనువెంటనే పోస్టింగ్లు ఇస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఫిబ్రవరిలో నూతన అధ్యాపకులు విధుల్లో చేరే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక దానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 424 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నవి. వీటిలో మంజూరైనటువంటి బోధన పోస్టులు వచ్చేసి 6008. ప్రస్తుతం 900 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉంటే అధ్యాపకులతో పాటు ప్రిన్సిపాల్ కూడా ఉండడం జరిగింది. మరో 3500 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు క్రమబద్ధీకరించడం జరిగింది. ఆ ప్రకారం ప్రస్తుతం 4400 మంది విధుల్లో ఉండగా కొత్తగా 1239 మంది వస్తే శాశ్వత అధ్యాపకుల సంఖ్య 5639కి చేరనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఖాళీలు చూసుకున్నట్లయితే 369 మాత్రమే ఖాళీలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న ఆంగ్లం పోస్టులు 153 కూడా భర్తీ అయితే ఖాళీలు 216కు పరిమితం అయితే కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు వీటికి సంబంధించి చూసుకోవచ్చు. కొత్త కాలేజీలపై సందిగ్ధత, అలాగే వచ్చే ఏడాది ఇంటర్కు కొత్త సిలబస్, సబ్జెక్టుల వారీగా భర్తీ కానున్నటువంటి పోస్టుల వివరాలు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సబ్జెక్ట్ వచ్చేసి అలాగే అధ్యాపకుల సంఖ్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే గణితం వచ్చేసి 154 అండి, బయాలజీ వచ్చేసి 128, హిందీ 117, బాటనీ 113, అలాగే భౌతిక శాస్త్రం 112, ఆర్థిక శాస్త్రం 81, తెలుగు 60, సివిక్స్ 56, కామర్స్ 50 లెక్చరర్ కౌంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనం క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ అనేది మనం ఇక్కడ క్లియర్గా గమనిద్దామండి. ఫ్రెండ్స్, ఇక ఈ నెల 4న క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందండి. క్యాబినెట్ మీటింగ్లో మనకు ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. క్యాబినెట్లో మనకు వివిధ కమిటీస్కి సంబంధించి కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లకు కానీ దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది మనకు. అదేవిధంగానే మనకు క్యాబినెట్లో ఇచ్చింది ఏంటంటే మనకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కొంత అప్డేట్ అనేది ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక తదితర అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనం తెలుసుకోవచ్చు. బట్ ఇక కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం తీసుకొని ఉన్నట్లు కూడా ఇక్కడ 1,00,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఇక డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. అలాగే కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్లు అన్నీ సిద్ధమవుతున్న సీఎం రేవంత్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక హామీల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఇక 1,00,000 ఉద్యోగాల భర్తీ అని కూడా ఒక టైటిల్తో అయితే ఇక్కడ ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ త్వరలోనే ఇక 12,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఏడాది డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో 10,000 ఖాళీలను కూడా భర్తీ చేస్తూ జాబ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మరొక అప్డేట్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక గ్రూప్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం ఇక్కడ
గ్రూప్ 2కి సంబంధించి త్వరలోనే అంటే ఫిబ్రవరి అండ్ మార్చ్లో ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా అప్డేట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక ఎనీవే అందరూ అభ్యర్థులు అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయండి, ఎందుకంటే అతి త్వరగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుంది. 100% నోటిఫికేషన్స్ అనేది యాజ్ పర్ షెడ్యూలే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు మీ ఇన్ఫర్మేషన్ని నాతో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక గ్రామీణ నిరుద్యోగుల ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత శిక్షణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ వారు రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగ యువకులకు హాస్టల్ భోజనంతో కూడిన ఉచిత శిక్షణ అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన దిశగా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చర్యలు చేపడుతుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఈ సంస్థ ద్వారా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు కూడా ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక రిటైర్డ్ టీచర్ నకిలీ ధృవపత్రాల దందా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. అతనితో సహా 5 అరెస్ట్ చేసినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఇక ఉద్యోగార్థులకు తప్పుడు అర్హత పత్రాలను న్యాయస్థానంలో బెయిల్ మంజూరు నిమిత్తం నకిలీ షూరిటీ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్నారని సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్తో పాటు కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 15 రోజుల్లో ఇరిగేషన్ ఇంజనీర్లకు ప్రమోషన్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. నీటిపారుదల శాఖలో మరో 1300 ఉద్యోగాల భర్తీ. ఇంజనీరింగ్లు ఖచ్చితంగా పని ప్రదేశాలను నివసించాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ను బీఆర్ఎస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని ఆగ్రహం. ఆర్ఆర్ఆర్ను గాడిలోకి తెచ్చింది నేనే అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక నీటిపారుదల శాఖలోని అన్ని స్థాయిల ఇంజనీర్లకు 15 రోజుల్లోగా పదోన్నతులు బదిలీలు చేపడతామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి మరో 1300 మందికి నియామకం చేపట్టినట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేందుకు 700కు పైగా ఏడబ్ల్యూలను నియమించాలని దాదాపు 100 మందిని ఐఐటి ఎన్ఐటీల గ్రాడ్యుయేట్లు ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలపడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఇంటర్ సిలబస్ కుదింపండి. కెమిస్ట్రీలో 30% ఉంటే ఫిజిక్స్లో 15% కట్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. జువాలజీ బాటనీలోనూ 10% వరకు కోత. స్టూడెంట్లపై చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం నిర్ణయం తీసుకున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. పాఠాలు తగ్గించిన క్వాలిటీ కంటెంట్ ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు వచ్చే విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచి అమల్లోకి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ నెల 4న మంత్రివర్గ సమావేశం అయితే కానున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. దీనికి సంబంధించి ముందుగా మనకు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మనకు నోటిఫికేషన్ వచ్చే అప్డేట్ అయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక రేపటి నుంచి అయితే టెట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. దాదాపు మనం చూసుకుంటే 2.75 లక్షల మంది అభ్యర్థులు అయితే అటెండ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినటువంటి టెట్ ఎగ్జామ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు అయితే ఈవి నరసింహారెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. ఈ పరీక్షలను 2,75,759 మంది రాయనుండగా వీరిలో పేపర్ 1కు 94,327 మంది ఉంటే పేపర్ 2కి 181,426 మంది అటెండ్ అవుతారని కూడా వెల్లడించడం జరిగింది. అలాగే పోలీసులకు ఉచిత సేవా పథకాలకు సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవ, కఠిన సేవా పథకాల ప్రకటనకు సంబంధించి ఎస్ శంకర్ గారు, బి శ్రీనివాస్ గారు, మధుసూదన్ రావు గారు, అలాగే పోచ నరసయ్య గారు, ఆర్ రవికుమార్ గారికి సంబంధించినటువంటి 5 కానిస్టేబుల్కి అయితే మనకు ఉత్తమ సేవా పథకాలు అయితే అందించడం అయితే జరిగింది. శాఖల వారీగా పథకాలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక దానికి సంబంధించి మనకు 617 మంది పోలీసులకు పథకాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక గ్రేవన్స్ కమాండెంట్ రాకేష్కు టీజీ శౌర్య పథకం, 17 మందికి మహోన్నత, 460 మందికి సేవా పథకాలకు సంబంధించినటువంటి స్పెషల్ ఆర్టికల్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక అగ్నిమాపక శాఖలో కూడా 5 శౌర్య పథకాలు అందించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక ఫ్రెండ్స్, ఇక
ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ సిఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ నెల 3 నుంచి గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అండి. తెలుగు ఎన్ఆర్ఐల మొట్టమొదటి గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 జనవరి 3 నుంచి 5 వరకు హైదరాబాద్లోని హైటెక్ కన్వెన్షన్లో జరగనుంది. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్టర్ దీనిని అమెరికాలోని తెలుగు ప్రజల కోసం నిర్వహిస్తుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు సిఏకి సంబంధించి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక 3 నుంచి తెలుగు ఎన్ఆర్ఐల గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అంటూ కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మరొక అప్డేట్ వచ్చేసి సిఆర్పిఎఫ్ తాత్కాలిక డీజీగా వితుల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం అయినటువంటి సిఆర్పిఎఫ్ తాత్కాలిక అధిపతిగా సిఆర్ఎఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి వితుల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1993 బ్యాచ్కి చెందిన ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఇంతవరకు డైరెక్టర్ జనరల్గా ఉన్న అనీష్ దయాల్ సింగ్ మంగళవారం పదవి విరమణ చేశారు. శాశ్వత ప్రతిపాదకన డీజీని నియమించేందుకు వితుల్ కుమార్ కొనసాగుతారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక స్పోర్ట్స్కు సంబంధించి క్వార్టర్ ఫైనల్లో వైశాలి ఇండియన్ యంగ్ గ్రాండ్ మాస్టర్ వైశాలి వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోకి తీసుకెళ్తుంది. ఉమెన్స్ సెలక్షన్లో సోమవారం రాత్రి జరిగిన 11 రౌండ్లలో వైశాలి 9.5 పాయింట్లను సాధించి టాప్ ప్లేస్లో నిలిచిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక స్పోర్ట్స్కి సంబంధించి మరొక కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే దీప్తి శర్మ @5కి సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ మనకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ టీమిండియా స్పిన్నర్స్ దీప్తి శర్మ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ర్యాంకింగ్ మెరుగుపరుచుకుంది. మంగళవారం విడుదల చేసినటువంటి తాజా జాబితాలో దీప్తి 605 ఒక్క స్థానం మెరుగుపడి 5వ ర్యాంక్లో నిలిచిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు.